ఫాదర్ అంతోనియో గ్రూని గారిని గుర్తు చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ నాకు కూడా ప్రత్యక్షంగా అనొచ్చు, లేకపోతే పరోక్షంగా అనొచ్చు, నేను ధర్మసాగర్లో ఉన్నప్పుడు పిల్లలకి సహాయం చేసేటువంటి వాళ్ళు వచ్చి పిల్లల్ని చూసుకొని మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళకి అప్పటి నుంచి పరిచయం ప్రారంభమైంది ఫాదర్ అంతోనియోతో. మా పిల్లలకి, నా పరిధిలో ఉన్నటువంటి పిల్లలకి, విద్యార్థులకి సహాయం చేయడం ద్వారా నాకు కూడా సహాయం చేసేటువంటి వాళ్ళు అని నేను నిక్కచ్చిగా చెప్పగలను. అంతటి మహానుభావుని స్మరించుకోవడం ఈరోజు చాలా గొప్పదైనటువంటి కార్యం. అలాగే ఫాదర్ కొలంబో గారి యొక్క చిత్రపటం కూడా పెట్టారు, చాలా సంతోషం. వాళ్ళతో కూడా మనకి చాలా చాలా బంధం. పేద సాధనలో దేవుడిని చూసినటువంటి ఈ మహానుభావులు ఇరువురు కూడా. అందుకే మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఈ స్టాఫ్ని, ఇంత సేవ చేస్తున్నటువంటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఫాదర్ అంతోనియో గ్రూని గారిని పరలోకం నుంచి మన కోసం, నా కోసం, మరి మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తూనే ఉండమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నాకు ముఖ్యంగా నేను తెలిసింది ఏంటంటే ఫాదర్ గారు ఇట్లా వార్షికోత్సవం కదా రమ్మనంగానే వెమ్మటే క్యాలెండర్ చూడలేదు, టైం టేబుల్ చూడలేదు, వెమ్మటే వస్తాము అని మాట ఇచ్చారు. ఇంత చక్కటి పూజలు మాకు అనిపించినందుకు థ్యాంక్ యూ. సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ ఇన్నారెడ్డి గారికి, ఫాదర్ జెరోమ్ గారికి, కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ట్రెషరర్ గారు, కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఫాదర్ అంతోనియో గ్రూని గారి జ్ఞాపకార్థం మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యాక్టివిటీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో తలంచినప్పుడు మన ఇటాలియన్స్ అలెసాండ్రా అండ్ స్టెఫానియా ఫ్రమ్ ఇటలీ వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేశారు. ఒక సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు, విజిట్కి వచ్చినప్పుడు ఆఫీస్కు ఇన్వైట్ చేయడం జరిగింది. మన యాక్టివిటీస్ గురించి వాళ్ళకు వివరించి, కార్యక్రమాలు చేస్తున్న వాటి గురించి వివరించిన వెంటనే భాస్కర్ అన్నకు వాళ్ళు ఇంతకుముందే మిత్రులు వచ్చి ఫొటోస్ అన్ని చూసి, యాక్టివిటీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, ఫాదర్ అంతోనియో గారు కూడా వారికి మిత్రుడేనట ఇటలీలో. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తక్షణమే వాళ్ళు ఆర్థికంగా సహాయం చేశారు. మీరు ఏదైనా యాక్టివిటీ చేయండి, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుందని తెలియజేసినప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్ డోనర్స్ అయినటువంటి శ్రీను మేస్త్రి కాంట్రాక్టర్ శౌరీనగర్లో ఉంటారు. వారు మనకు 5 క్వింటాల రైస్ డొనేట్ చేశారు పేదవారి కోసమని. అదేవిధంగా అనుపమ మేడం వారి కుటుంబం ఇక్కడికి వచ్చారు. వారు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వీల్ చైర్ అవసరం ఉన్నదని తెలియజేయగానే వారు మంచి హృదయంతో సర్జికల్ షాప్ నిర్వహిస్తారు. వాళ్ళు మనకు వీల్ చైర్ను డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఇచ్చేసి మా సొసైటీ తరఫున ఫాదర్ జ్ఞాపకార్థం చేసే ఈ గ్రోసరీస్, రైస్ని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నీకే స్తోత్రము దీవించిన దేవా, నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి, నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచినది. స్పెషలిస్ట్ ఆయన డాక్టర్గా, హార్ట్ స్పెషలిస్ట్గా విద్యాకు వచ్చినట్టుగా ఉన్నారు. ఆయన దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకునేవారు ఆయన రాజు గారు, సిరీస్ రాజు అనేవారు. ఆయన వెరీ వెరీ రిచ్ మ్యాన్ ఇన్ హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే చాలా రిచ్ పర్సన్.
డాక్టర్ యాంటోనీ అంటే అంత నమ్మకంగా ఆయన దగ్గర ట్రీట్మెంట్గా ఆయన వచ్చేవాడు పర్సన్. అలాంటి అసోసియేషన్ ఉండేది. ఏదో చిన్న విధంగా కొంచెం చిన్న ఆయనతో పాటు చిన్న సర్వీస్ చేసింది. నేను ఎంజిఎంలో పనిచేసేవాడిని. నాకు భాస్కర్ కానీ సదానందం వీళ్ళందరూ రాజారెడ్డి వీళ్ళందరితో నాకు సంబంధం ఉండేది. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి నాకు వచ్చేవాళ్ళు, వాళ్ళకి నాకు సంబంధం ఉండేది. తర్వాత 2005లో ఒక కమిటీ వేస్తే నన్ను పిలిస్తే ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేసేవారు. వారి సేవలు మన పేదవారి కోసం ఉపయోగించుకుందామనే మంచి ఉద్దేశంతో సార్ కమిటీలోకి వచ్చారు. మేము అనుకున్నట్టుగానే పేదవారికి క్షయవ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా వాళ్ళకు చెస్ట్ ఎక్స్రే అవసరం ఉంటుంది, స్కిన్ అవసరం ఉంటుంది. ఏ విధమైన వ్యాధిగ్రస్తులకైనా కేర్ ఆఫ్ అడ్రస్ పేదవారికి ఎంజిఎం హాస్పిటలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం తొందరగా పని అవుతుందని మన అందరికీ తెలుసు. అదేవిధంగా నా దృష్టికి, మన సొసైటీ దృష్టికి ఏ పేదవాళ్ళు పేషెంట్ వచ్చినా కానీ సార్కు ఫోన్ చేసి ఇట్లా ఫలానా పేషెంట్ వస్తున్నారు సార్ అంటే వారు అక్కడ దగ్గరుండి వారికి కావాల్సిన ఎక్స్రే కానీ మందులు కానీ ఇతర డాక్టర్స్తో మాట్లాడి పని అయ్యేటట్టు చూసేవారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనందరి పక్షాన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దపెండ్యాల ఎక్స్ సర్పంచ్ మరియు ఎక్స్ ఎంపీటీసీ గారు విలేజ్ నుంచే నీడీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మన దగ్గరికి వచ్చారు. ఈ విధంగా అనుపమ మేడం వారి కుటుంబం ఇక్కడికి వచ్చారు. వారు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వీల్ చైర్ అవసరం ఉన్నదని తెలియజేయగానే వారు మంచి హృదయంతో సర్జికల్స్ షాప్ నిర్వహిస్తారు. వాళ్ళు మనకు వీల్ చైర్ను డొనేట్ చేయడం జరిగింది. కాదనకుండా లాస్ట్ ఇయర్ కూడా ఒక వీల్ చైర్ డొనేట్ చేశారు. ఎప్పుడు అవసరం ఉన్నా కానీ అడిగిన వెంటనే స్పందించి పేదవాళ్ళ కోసం సహాయం చేస్తూ ఉంటారు. వారికి మన సొసైటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ఇలాగే మాతో పాటు నడుచుకుంటూ ఇలాంటి సేవలు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్వప్రేమ సొసైటీ వారందరికీ కూడా మరి భాస్కర్ రెడ్డి అన్నట్టు మరి ప్రకాష్ గారికి మరియు వారి పేర్లు కొందరు తెలివై డోనర్ వారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన మరియు నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారందరికీ దేవుడు ఎల్లవేళ్ళ వారికి అండగా ఉంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేము అడగగానే బాబుకు ఇట్లా మూగ చెవిటి బాబుకు నడవడానికి కూడా ఆ కాళ్ళు కూడా రావు కాబట్టి మేము అడగగానే భాస్కర్ నాకు చెప్పగానే మా రాజు నిగాల రాజు గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే వారికి వీల్ చైర్ మంజూరు చేసినందుకు వారికి నా మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు సుజాత, సాధసుందర్ గారి మిసెస్ని. ఫాదర్ యాంథనీ గారు 1992లో మా మ్యారేజ్ అయింది. సుందర్ గారికి నాకు వైజాగ్లో. అక్కడి నుంచి నన్ను బాంబే తీసుకెళ్ళారు. అప్పుడు ఆయన బాంబేలో జాబ్ చేశారు. అప్పుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి దగ్గరికి నేను తీసుకెళ్ళబోతున్నాను ఈరోజు అని చెప్పారు. తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరున్నారంటే ఫాదర్ యాంథనీ గారు. I am the first son of Father Antonio from Mumbai. He looked after me for many years. At least 33 years I was with him. He has given me the good education. He has given me everything which I was wanted, and he made my life. So I am very thankful for him for rest of my life. Like me, he has made many children, more than 150, as I know, because I was working with him in Lok Seva Sangam, Siam, Mumbai.
Then he shifted here in Warangal. Those days I told him, I ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాను లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ అందరికీ నమస్కారం అండి. ఫాదర్ అంతోనీ బ్రోని 6వ వార్షికోత్సవం చనిపోయిన సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సహకరించినటువంటి మా ఇటాలియన్ ఫ్రెండ్స్ అలెసాండ్రా, స్టెఫీనియా వీరికి ముఖ్యంగా, మరియు కాంట్రాక్టర్ శ్రీను మరియు అనుపమ రెడ్డి మేడం గారికి వాళ్ళ కుటుంబానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీరు ఆర్థికంగా మాకు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క గురువర్యులు ఫాదర్ చరణ్ గారు మరియు మరెడ్డి ఫాదర్, ఇన్నరెడ్డి ఫాదర్లు మంచి చక్కని స్పీచ్ ఇచ్చి పూజా బలి అర్పించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఫాదర్ గారు. మరి ఒకసారి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ యొక్క ఈరువా భాస్కర్, సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ.